మార్కాపురం జిల్లా గిద్దలూరు పోలీస్ స్టేషన్లో వైసీపీ ఇన్ఛార్జ్ కుందూరు నాగార్జునారెడ్డి సోమవారం ఫిర్యాదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నాగార్జునారెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాల్సిన ప్రజాప్రతినిధి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ విభేదాలు ఉండవచ్చని, అయితే వ్యక్తిగత విమర్శలు అమర్యాదకర వ్యాఖ్యలు చేయడం తగదని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల సమయంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సభలకు వచ్చే ప్రజాదరణను చూసిన తర్వాత పంత నానాజీ స్వయంగా ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా వెనకాడతారని దేవా చేశారు. మాజీ ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు కుందూరు నాగార్జునరెడ్డి తెలిపారు. ఈరోజు గిద్దలూరు పట్టణంలో పోలీస్ స్టేషన్లో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారి మీద కంప్లైంట్ ఇవ్వడానికి గిద్దలూరు నియోజకవర్గం ముఖ్య నాయకుల కార్యకర్తలు అందరం కలిసి ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం. ముఖ్య కారణము ఆ పంతం నానాజీ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వారు మాట్లాడుతూ నోరు జారి మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నోటికి వచ్చినట్టు మాట్లాడడం అనేది సబబు కాదు. వారికి ఏ విధంగా కోపం వచ్చినా లేదా ఇంకా ప్రజలకు సేవ చేయాలన్నా ఈ 2 సంవత్సరాల్లో వారి ప్రభుత్వం ఏ విధంగా పనిచేసిన విధానం ఉందో అది సరి చేసుకోవడం చాలా చాలా అవసరం. వారు కరెక్ట్గా చేయాలనుకుంటే 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఏ విధంగా ఇచ్చారు, ఈ 2 సంవత్సరాలు ఏ విధంగా వీరు ఇచ్చారు, దాన్ని బేజీరు వేసుకొని మాట్లాడవలసిందిగా కోరుతూ అనవసరంగా నోరు జారడం మంచిది కాదు. దానితో పాటు సవాలు కూడా విసిరినారు. అయ్యా పంతం నానాజీ, సవాలు విసరణ అవసరం లేదు, ఒక్కటి ఖచ్చితంగా చెప్పగలం. మీరు రేపు వచ్చే ఎలక్షన్లో మీరు పోటీ చేయండి, మీరు నామినేషన్ వేయండి. మీ నామినేషన్లో ఎంతమంది అయితే జనాభా వస్తారో ఆ జనాభా లెక్క ఒక్కసారి వేసుకోండి. ఎన్ని వేలు వస్తారో లెక్క వేసుకోండి. మీరు నామినేషన్ వేసిన తర్వాత ఖచ్చితంగా జగనన్న మీ నియోజకవర్గంలో మీరు పోటీ చేస్తే ఖచ్చితంగా మీరు నామినేషన్ వేసిన ఆ లెక్క ఏదైతే ఉందో అది 5,000, 10,000, 15,000 మంది జనాభా వస్తారో ఒక్కసారి మీ నియోజకవర్గంలో ఖచ్చితంగా చెప్పగలను. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ల సమయంలో మీ నియోజకవర్గానికి వస్తారు, అక్కడ మీటింగ్ పెడతారు. ఆ మీటింగ్కి వచ్చిన జనాభా లక్షల లెక్కలు చూడండి. దానితోటి ఒక్కసారి ఆ లక్షల లెక్కలు చూసుకొని జగనన్న మీటింగ్ పెడితే ఆ సభకు వచ్చిన జనాభా లెక్క చూసి ఖచ్చితంగా మీ ప్రచారాన్ని అంతటితోటి ఆపి విరమించుకుంటారు మీరే. అందుకోసం ఏమాత్రం తొందర లేదు. 2029 ఎలక్షన్ల వరకు ఆగండి, మీరే పోటీ చేయండి, నామినేషన్ వేయండి. ఆ నామినేషన్కి వచ్చిన లెక్క జనాభా చూసుకోండి. జగనన్న సభ ఖచ్చితంగా పెడతారు మీ నియోజకవర్గంలో. ఆ సభ పెట్టినప్పుడు వచ్చిన లక్షల జనాభా చూసి వెంటనే మీరు ప్రచారం మానుకొని ఎలక్షన్ నుంచి దూరం వెళ్ళిపోండి. లేదు అంటే మీరు గెలిచేది లేదు, ఖచ్చితంగా మీరు గెలిచేది లేదు. దాంతో మీకు డిపాజిట్లు రావు. ఊరికే ఎందుకని అనవసరంగా నోరు మారేసుకుంటారు. ఇది సరైన మాటల ప్రవర్తన కాదు. ఒక్కసారి నోరు జాగ్రత్తగా ఉంచుకొని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడకుండా మంచి హోదాలో ఉన్నారు, హుందాతనంగా ప్రవర్తిస్తూ ప్రజలకు సేవ చేసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుతూ ఈ జరిగిన సందర్భం ఏదైతే ఉందో దానికి ఈరోజు గిద్దలూరులో అందరం కలిసి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరొక్కసారి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.